शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా జూలై మాసంలో మీనరాశి వారికి సూర్యుడు 4-5 స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. సూర్య భగవానుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అంగారకుడు 2-3 స్థానాలలో సంచరిస్తున్నాడు. మొదటిలో మాసం ప్రారంభంలో ప్రతికూలంగా ఉన్నాడు. 12వ తారీఖు తర్వాత అంగారకుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంది. బుధుడి సంచారం అనుకూలంగా ఉంది. గురువు 3వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 4-5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానంలో, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మొత్తం మీద ఆలోచించినట్టయితే మీనరాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. అన్ని గ్రహాలు, ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. బుధుడు, శుక్రుడు మట్టుకు అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు చాలా మట్టుకు ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక ఆలోచించి పనులు చేయాలి. 1కి 4 సార్లు పెద్దల యొక్క సలహా సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనుభవజ్ఞులతో చర్చించి కానీ పనులు చేయకూడదు. ఇక బంధువర్గం యొక్క సహాయం అందుతుంది 4వ వారంలో. మొదట్లో మట్టుకు వైషమ్యాలు, మనస్పర్ధలు ఉన్నాయి బంధువర్గంతో. మాసాంతంలో కొంత అనుకూలత ఉంది. ఇక ఇంటికి స్నేహితులు రావడం మూలకంగా కొంతవరకు సత్ఫలితాలు, వారి యొక్క సలహాల మేరకు మీరు పనులు చేపడతారు. మాసాంతంలో కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు మట్టుకు అనుకూలంగానే ఉంది. ఓవరాల్గా చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సునాయాసంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారము అనుకూలిస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను కొత్త అవకాశాలు వస్తాయి, అనుకూలంగానే ఉంటుంది. ఇంటి వాతావరణము బాగా కలిసి వస్తుంది, సంతృప్తికరంగా ఉంటుంది. అయితే సమాజంలో కొంత ఇబ్బందులు తప్పవు. కనుక సమాజంలో మంచి వారితో మీరు స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. గౌరవ మర్యాదలను యథావిధిగా, యథాతథంగా, అంతకు ముందు ఏ విధంగా ఉండేదో దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, ఆలస్యము కనబడుతుంది. కనుక ప్రణాళికాయుతంగా కార్యక్రమాలను ప్రారంభం చేయండి. ఇక విద్యార్థులకు శ్రమిస్తే కానీ ఫలితం కనబడట్లేదు. కష్టే ఫలి అన్న చందంగా ఉంటుంది. కనుక విద్యార్థులు బాగా శ్రమించాలి. ఇక ఉద్యోగస్తులు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు హైయప్స్తో జాగ్రత్తగా ఉండండి. అధికారులతో విమర్శలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులతో స్నేహంగా ఉండండి. తోటి వారితో కలిసిమెలిసి పనులు చేయండి. ఇక అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి రాకపోవడము, ఆదాయంలో అస్థిరత, వీటి మూలకంగా మనశ్శాంతి లేకపోవడము, ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.
శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఈ మాసంలో కనబడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 200% ఎఫర్ట్స్ పెట్టండి మీరు. అప్పుడే మీరు అనుకున్న దానికంటే ఇంకా తక్కువ మోతాదులో ఫలితం వస్తుంది, కానీ ఫలిస్తుంది, కార్యసాఫల్యం ఉంటుంది. కనుక మీ వైపు నుంచి శ్రమ చాలా అవసరము. ఆరోగ్య విషయంపై మనస్సు నిలపండి. పని భారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనల మూలకంగా మానసిక ఇబ్బందులు, ప్రయాణాల మూలకంగా శారీరక ఇబ్బందులు. వ్యాపారస్తులు పార్ట్నర్స్తో సఖ్యంగా ఉండాలి ఈ మాసంలో ముఖ్యంగా. ఇకపోతే ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొంత ఊరట లభిస్తుంది. అంటే తాత్కాలికంగా కొంత ఉద్యోగం లభించేటువంటి అవకాశము కనబడుతుంది మాసాంతంలో. అయినప్పటికీ ప్రయత్నం మట్టుకు కంటిన్యూస్గా ఇంకా చేస్తూనే ఉండాలి. పర్మనెంట్ ఉద్యోగం కొరకై ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగవు ఈ మాసంలో మీకు. కనుక మీ వైపు నుంచి శ్రమ అవసరము. ఇకపోతే గ్రహస్థితి ఈ మాసంలో సూర్యుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. కనుక సూర్య భగవానుడి యొక్క అనుకూలత లేదు. కనుక సూర్యుడి విషయమై మీరు పరిహారం చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి, భూదేవికి నమస్కారం చేయండి. సూర్యుడికి ఒక మారు, భూదేవికి ఒక మారు, ఇలా 12 సార్లు మీరు చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. సూర్యుడి కొరకై అర్ఘ్య ప్రదానం చేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక దాని తర్వాత గురు బాధక స్థానంలో ఉన్నాడు, అనవసరమైనటువంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంటాడు. కనుక దక్షిణామూర్తి స్తోత్రము, గురు చరిత్ర పారాయణం చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. పెద్దల సహాయం తీసుకోండి. మాతాపితృలను సేవించండి. సద్గురువులను సందర్శించండి. మంచివారి సాహచర్యంతో మీకు చాలా మట్టుకు కలిసి వస్తుంది. కనుక ఆ సద్గురువులను సందర్శించడము, మాతాపితృలను సేవించడము, సపర్యలు చేయడము, వీటి మూలకంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. వృధా ఖర్చుల కొరకు శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రహం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. గౌరీ గణాంబిక ఆ అమ్మవారి కొరకై మీరు లలితా సహస్రనామాలు చేయండి. ఇవి చేసినట్టయితే మీకు పరిహారాలు, ఈ దుష్ప్రభావం ఏదైతే ఉందో, ఈ అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటాయి. కనుక ఇది పాటించండి, ఈ పరిహారాలను చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.